హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే చింతకాయ చారు చేసేద్దాం అనుకుంటున్నాను. సో, చింతకాయ చారు ఎలా చేస్తానో చూడండి. చింతకాయలనైతే కాలుస్తాను. కొంతమంది ఒక్కొక్క తీరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఒకవేళ పులుపు ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు చింతకాయలని ఉడకబెట్టుకొని బాగా పిసికేసి చింతకాయ చారు చేసుకోవచ్చు. లేదు పులుపు తక్కువ తింటారు అనుకునే వాళ్ళు ఇట్లా కాల్చుకోవచ్చు. మంచిగా పొయ్యి మీద వేసి మంచిగా అటు ఇటు చూసుకొని కాల్చుకోవాలి. అన్ని వైపులా మంచిగా కాలితేనే అది ఉడుకుతుంది లోపల. ఇది బయట ఉండే తొక్క అంతా మనం చేత్తో తీయంగానే ఊడిపోతుంది. ఇట్లా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని అదే మంట పైన పచ్చిమిరపకాయలు కూడా మనం ఎంత కారం తింటామో అవి పచ్చిమిరపకాయలు కూడా మంచిగా కాల్చుకోవాలి. ఈ తొక్క అంతా ఇట్లా ఉట్టిగానే ఊడొచ్చేస్తుంది వేడి పైననే, ఏమంత కాలదు. కొంచెం ఊడిన తర్వాత ఇట్లా వీటిని ఇందులోకి వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం కాల్చుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి చేత్తోటి బాగా కలిపేసి పిసికేయాలండి. కొంచెం వాటర్ వేసుకొని కలుపుతుంటే దాంట్లో ఉండే గుజ్జంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా చిదిమేయాలి. తర్వాత మర్చిపోకండి చేతులని బాగా సోప్ వేసి కడగండి, లేదంటే హ్యాండ్ వాష్ వేసి కడగండి. లేదంటే ముక్కుకి మూతికి పెట్టుకున్నారంటే మండిపోతుంది చెయ్యి. ఇంకా తర్వాత ఇది మనం ఏదైతే బాగా పిసికేసి పెట్టుకున్న చింతకాయది ఉందో అది మంచిగా స్ట్రెయిన్ చేసేసి మనకు ఎంత ఒకసారి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి ఎంత పులుపు ఉంది ఎంత ఉప్పు ఉంది అనేది. దాని తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకొని పెద్ద స్టవ్ మీద పెట్టేసి హైలో పెట్టి మసలనివ్వాలి. ఒక 10 to 15 minutes మసలనివ్వాలి. ఆ లోపల నేను దీనికి కాంబినేషన్ కోసమని మంచిగా కాకరకాయ ముక్కలని ఇట్లా ఈ సైజులో కట్ చేసుకున్నాను. బండి పెట్టుకొని నూనె వేసుకొని కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి, చేదేం అనిపించదు. ఇట్లా చింతకాయ చారులో పక్కకి ఇది కాకరకాయ ఫ్రై పెట్టుకొని తింటే బాగుంటుంది. ఎందుకంటే చింతకాయ పులుపు పులుపుగా ఉంటుంది, ఇది కాకరకాయ కొంచెం చేదు ఉంటుంది కదా, రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాంట్లో ఇంకా ఏమి ఐటమ్స్ వేయను, ఓన్లీ వట్టిమిరపకాయలు, పోపు దినుసులు, ఇంకా కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి కాకరకాయలు ఏవైతే ముక్కలు కోసి పెట్టుకున్నానో నీళ్ళలో నుంచి తీసి కాకరకాయ ముక్కలని దాంట్లోకి వేసేసుకొని సిమ్లోనే పెట్టి ఇదంతా ప్రాసెస్ చేయాలి కాకరకాయ ఫ్రై అయితే. ఈ లోపల పక్కన అయితే మనకి చింతకాయ చారు అయితే మసులుతుంటుంది. ఒక 15 నిమిషాలు అయితే మసలనివ్వాలి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి చింతకాయ చారుకి. మంచిగా బాగా మసులుతుంది, వాటర్ అంతా కొంచెం దిగిపోతుంది. ఇది కాకరకాయ ఫ్రై అయితే సిమ్లో పెట్టి చేసుకోవాలి. 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇది 15 నిమిషాలు అయిపోయి బాగా కుక్ అయ్యే లోపల చింతకాయ చారు మనం పోపుకి ఏవైతే కావాలో అవి సిద్ధం చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఎల్లిపాయలు, వట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకొకటి కొంచెం ఘాటు ఉండడానికి మిరియాలు కొన్ని తీసుకున్నాను. అవి దంచుకొని ఈ ఎల్లిపాయలు కూడా ఉన్నాయి కూడా అవి కూడా దీంట్లో వేసి దంచేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ఈ చింతకాయలు ఎక్కడైనా మార్కెట్లో కనిపిస్తే కంపల్సరీ చింతకాయలు ట్రై చేయండి. పులుపు ఎక్కువ తినే వాళ్ళకి కంపల్సరీ ఉడకబెట్టుకొని చేసుకుంటే మంచి పుల్లగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ అంత పుల్లగా ఉండదు, మామూలు మాదిరిగా ఉంటుంది. ఒకసారి రెండు ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. కాల్చుకోవడం ఇంకా బొగ్గులు ఉంటే ఇంకా బొగ్గులలో మన కట్టెల పొయ్యి మీద కూడా కాల్చుకొని చేసుకుంటే ఇంకా అదొక రకమైన టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు చింతకాయ చారు అయితే 15-20 నిమిషాలు అయితే మసిలిపోయింది. ఇంకా నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. అందులో పోపు దినుసులు వేసుకొని మనం దంచి పెట్టుకున్న ఏదైతే ఉందో మిరియాలు, ఎల్లిపాయలు అవి 2 కూడా ఇందులో వేసేస్తాను. మంచి స్మెల్ వస్తుంది వేయంగానే, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత వట్టిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒక 2-3 మినిట్స్ ఇట్లా మంచిగా హై ఫ్లేమ్లోనే దీన్ని బాగా కలిపేసేసి దీంట్లో చారేసి కలిపేస్తాను. ఒకసారి చూడండి. ఈ ప్రాసెస్ చేస్తుంటేనే పక్క నుంచి కాకరకాయ కూడా ఒకసారి కలిపి మళ్ళీ సిమ్లోనే ఉంచుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. కారం అప్పుడే వేయద్దు కాకరకాయలో. తర్వాత ఈ చింతకాయ చారులో నేను పచ్చి ఉల్లిగడ్డలనే కోసి వేస్తున్నాను. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చి ఉల్లిగడ్డలు మధ్యలో తగులుతుంటే. ఈ పోపు అంతా వేసేసి కలుపుకోవడమే అంతే. మూత పెట్టేసి ఇంకా కాకరకాయ చూసేస్తున్నాను.
కాకరకాయ ఇక చూడండి ఇట్లా అవుతుంది, బాగా మెత్తబడిపోతుంది. ఇట్లా దగ్గరకు అయినట్టు అవుతుంది. వాటర్ ఏం వేయద్దు, ఇంకా మంచిగా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. దగ్గర ఈ కాకరకాయ ఫ్రై ఒక 25 నిమిషాలు అయితే పట్టేస్తుంది ప్రాసెస్ అవ్వడానికి. ఇంకా బాగా ఉడికి మంచిగా దగ్గరకు అయిపోయిన తర్వాత ముక్కలన్నీ కారం వేసి కొంచెము ధనియాల పొడి కూడా 1/2 స్పూన్ అట్లా వేస్తున్నాను. కారం మీరు సరిపడంత వేసుకోవచ్చు. మంచిగా ఒక్కసారి కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి మనము దించేసుకుంటే వేడివేడిగా మంచి కాకరకాయ ఫ్రై ఇంకా చింతకాయ చారు అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంకా మస్తు టేస్ట్ అనిపిస్తుంది చింతకాయ చారు కాకరకాయ ఫ్రై. బాయ్. మరి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.